నమస్కారం. ముఖ్యంగా మరి హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఆర్టికల్ 21 అనేది అది వయలేషన్ జరిగిందనేది స్పష్టంగా కనబడుతుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఆయన ఒక మీడియా పర్సనే కాదు, ఆయన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నాడు. అంటే పెద్దల సభలో ఆయన ఉన్నాడు. ఆయన కార్యాలయానికి ఒకళ్ళు వచ్చినప్పుడు మరి ఎవరు కూడా 20,000 రూపాయలు ఇచ్చి మరి వాళ్ళు మన కుటుంబ పరిస్థితి బాగలేదు, భర్త అప్పటికి వద్దన్నాడంట. అయినా కానీ మన పరిస్థితి బాగలేదు, 2 నెలలకి ఇంటికి కట్టలేదని 3 పిల్లలను తీసుకుపోయి ఇచ్చింది. ఆమెకు షూట్ చేసేది కూడా తెలియదు. అసలుంటిది డబ్బులు ఇచ్చింది, తీసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో వచ్చింది. వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ కాబట్టి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఎత్తి పొడుపులు జరిగినప్పుడు ఆ వీడియో తీయమని అప్పటికి 3-4 సార్లు పోయారు. ఈయన ఈ అబ్బాయి సాయి ఈశ్వర్చారి ఎన్నిసార్లు ఆ కార్యాలయాన్ని క్యూ న్యూస్కు పోయిండు, ఎప్పుడెప్పుడు పోయిండు, దాని ఫుటేజ్లు మొత్తం బయట పెట్టాలి. నంబర్ 1. రెండవది, బాధ్యతాయుతమైన 2 రంగాలలో ఉన్నారు. ఒకటి ఎమ్మెల్సీ, రెండోటి మీడియా వాళ్ళ ఆఫీసులో అయినా కిరోసిన్ తెచ్చుకుంటుండా, పెట్రోల్ చేసుకుంటుండా, పోసుకుంటుండా, కాలబెట్టుకుంటుండా, ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఏం చేసిండ్రు? వాళ్ళందరూ ఆపడానికి ప్రయత్నం చేయలే. ఈరోజు మీరు వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ స్పష్టంగా వినొచ్చు. నువ్వు బీసీ కోసం చచ్చిపోతున్నావు కదా, బీసీ కోసం చచ్చిపోతున్నావు కానీ ఎగేసి అది మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. 2వ పాయింట్. 3వ పాయింట్, అసలు అక్కడికి వచ్చినాక పోలీసులకు వీళ్ళు ఎందుకు ఫోన్ చేయలే? ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ అక్కడ ఆర్పే ప్రయత్నం ఎందుకు చేయలే? కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంకోటి, వాళ్ళు ఆపిన తర్వాత కొంతసేపు ఆపి దీన్ని రాజకీయంగా మనం వాడుకునే ప్రయత్నం చేద్దాం, రాజకీయాలు వాడుకుందాం అనే ఉద్దేశంతో కూడా కొద్దిసేపు ఈ తమాషాలన్నీ నడిచినాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈశ్వరాచారి ఒక ప్రాణము చాలా విలువైంది. ఈరోజు దాన్ని 10 లక్షలతోనో 20 లక్షలతోనో కోటి రూపాయలతోనో వెలగట్టలేనిది. ఎందుకంటే ఇవాళ ఏం చెప్తుంటారు, రైట్ టు డిగ్నిటీ విత్ లైఫ్ అండ్ రైట్ టు లైఫ్, ఈ 2 కూడా ఆర్టికల్ 21లో వస్తుంది. కాబట్టి దాన్ని కాపాడడంలో ఒక ఎమ్మెల్సీగా, ఒక మీడియా పర్సన్గా పూర్తిగా విఫలమైపోయాడు. ఇంకోటి, ఇంతకుముందు రజనీకాంత్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైనా నిజంగా శ్రీకాంతాచారిగా తెలంగాణ కోసం చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? మొత్తం పబ్లిక్ ప్లేస్లో జనమంతా ఉన్నప్పుడు అందరు చూస్తున్నాక కాలబెట్టుకొని చచ్చిపోయాడు. మరి ఈయన ఆఫీసు ముందు పోయి అక్కడ ఏం సెక్రటరియట్ కాను ఆన్నో ఎన్నో చేస్తారు, మరి ఆయన ముందు ఎందుకు చేసుకుంటారు అనేది ఇవన్నీ అనేకమైన అనుమానాలు ఈరోజు లీగల్గా వచ్చినాయి. కాబట్టి ఈరోజు మేమేం అనలేదు, మీడియా పరంగా బిగ్ టీవీలో వచ్చిన దాన్ని తీసుకొని కొంతమంది స్టోరీలు చేసిండ్రు, కొంతమంది అనుమానాలు చేసిండ్రు. కానీ నిన్నటిదాకైనా గత ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతులను జైల్లో వేస్తుందని చెప్పి నా జైల్లో పెట్టడం జరిగింది, జైలుకు పోయిండు. మరి ఆ పరిస్థితి నీకు తెలుసు. ఈరోజు నువ్వు పాలకపక్షంగా పోగానే, పాలకపక్షంతో చేతులు కలపంగానే ఈరోజు మీడియా వాళ్ళు నీ గురించి ప్రశ్నించిన వాళ్ళు, దీనిపైన అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు నీకు విలన్ల లెక్క పడ్డారు, వాళ్ళ మీద కేసులు పెడతావు. ఈరోజు అందులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం బహుజన బిడ్డలే ఉన్నారు. కాబట్టి దీనిపైన 101%, ఎందుకంటే నేను గతంలో చాలా కేసులు వేసిన, నిజ నిర్ధారణ కమిటీలు వేస్తారు. దీనిపైన ఇమ్మీడియట్గా కేసు కూడా రిజిస్టర్ అయింది. ఈరోజు నీవు ఈ కేసులు కాదు, 8 కేసులు, 8 రాములక్క మీద, క్రాంతి మీద, ఓకే టీవీ, మన చిల్క ప్రవీణ్ మీద, వీళ్ళందరి మీద పెట్టినరు. ఈ కేసులు కాదు, ఇంకా నువ్వు 10 కేసులు పెట్టుకో. లీగల్గా మాకు కొట్టాడే ఇది మాకుంది, ఎందుకంటే మా తరపున న్యాయం ఉంది, న్యాయం మాత్రమే మాట్లాడినాం కాబట్టి మేము కొట్టుకో. కానీ నీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం వదిలిపెట్టేదే లేదు. 101% దీన్ని బయటికి తీస్తాము. దీని మీద అసలు జరిగిన విషయం ఏందనేది మీడియా పరంగా కూడా ఈ కాన్సర్ రోజు కూడా అసలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి కూడా ఈరోజు బహిరంగ జనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. చేసుకున్న ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన, ఒక మర్డర్ జరిగిన, ఒక క్రైమ్ ఇన్సిడెంట్ జరిగిన ఆడ మొత్తం రిబ్బన్ కట్టేసి ఒక పోలీసులను పెట్టి అక్కడ ఆపేస్తారు. కానీ ఇప్పటి వరకు క్యూ న్యూస్ ముందు అబ్బాయి కాలబెట్టుకొని చనిపోయిండు, క్యూ న్యూస్ ముందు కిరోసిన్ పెట్రోల్ పోసుకుంటూ, ఇప్పటి వరకు ఆ స్టూడియో చుట్టూ రిబ్బన్ కట్టాలి, ఎవరు పోకుండా చేయాలి, అందులో ఉన్న సాక్షులన్నింటినీ గ్యాదర్ చేయాలి. మరి ఇప్పటి వరకు ఎందుకు జరుగుతలేదు? ఇది పోలీసులు వాళ్ళకు ఫేవర్ చేస్తున్న స్పష్టంగా కనబడుతుంది. అదే పేర్కొన్నాం. కాబట్టి అంతే. కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం దీన్ని రైట్ టు లైఫ్ అనేది ఉన్నది. అది ఫేర్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలనేది మా డిమాండ్. ఫస్ట్ ఇమ్మీడియట్గా పోలీసులు చేయాలి. మీ ఎంక్వైరీ మీద మాకు నమ్మకం కలగాలంటే మీరు ఫస్ట్, ఇప్పటికే లేట్ చేసిండు, ఆ స్టూడియోని మొత్తం మీరు మీ ఆధీనం తీసుకోవాలి. మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలు, ఆయన ఈ వారం రోజులు ఆమె ఇంట్లో అక్కడ స్టూడియోకి వచ్చి 20,000 తీసుకుపోయిన నాటి నుండి చనిపోయేంత వరకు ప్రతి సీన్ టు సీన్ ఈరోజు పోలీసుల ఆధీనంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.